సూపర్ కూల్ డ్రోన్ పేరు జంబో జెట్ జింగ్ జాంగ్ జపాన్. ఏంటి జంబో జెట్ జింగ్ జాంగ్ జపాన్? ఇది చూడండి, ఇది సూపర్ సోనిక్, టర్బోటానిక్, ఫోటోఫోనిక్, అటామిక్, న్యూమోనిక్, హార్మోనిక్, సైక్లోనిక్, ఎలక్ట్రానిక్ డ్రోన్. కానీ నీ డ్రోన్ పేరు పీజీయూడి అని పెట్టుండాల్సింది కదా. ఇట్ మీన్స్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మా డ్రోన్ మీ డ్రోన్ ని స్మాష్ చేయబోతుంది కదా. అలాగా కలలోనా? గెట్ సెట్ 3, 2 and hey, come on Gopu, you can do it. Come on Madhav, come on. Hey, come on Gopu, come on. రూమ్ లో చెత్త స్మెల్ వస్తున్నట్టు కొత్త కాజుకి దెంతు పడినట్టు అయిపోయింది. అంటే పొరపాటున జరిగిన యాక్సిడెంట్. సారీ గిరి, ఇంకా సరాసరి ప్రిన్సిపల్ సరిగ్గా చెప్పండి. ఆయనకి కూడా తెలియాలి కదా ఆయన సూపర్ స్మార్ట్ బాయ్ స్కూల్లో డ్రోన్స్ ఎగరేస్తున్నారని. కమాన్ పప్పీ, మా సూపర్ జంబో జెట్ జింగ్ జాంగ్ జపాన్ తప్పేమీ చేయలేదు. ప్లీజ్ దాన్ని వదిలేసేయ్ నువ్వు, ప్లీజ్. ఇంకా మా సూపర్ సోనిక్, టర్బోటానిక్, ఫోటోఫోనిక్, అటామిక్, నియోమెనిక్, హార్మోనిక్, సైక్లోనిక్, ఎలక్ట్రానిక్ డ్రోన్ కూడా ప్లీజ్. ప్రిన్సిపల్ సార్ రీసెస్ తర్వాత వస్తారు. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఫినిష్. అరే బిస్కెట్లు. ప్రిన్సిపల్ సార్ వచ్చేలోపు ఈ డ్రోన్స్ ని ఇక్కడ దాచేస్తాను. ఎక్కడ దాచాలి? చోటు దొరికేసింది దేవుడా. ప్రిన్సిపల్ సార్ రావడానికి ముందే మన డ్రోన్స్ దొరకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మీకు డ్రోన్లు ఎగరేయడం చాలా సరదా కదా జెంటిల్మెన్. ఎగరేయండి, బాగా ఎగరేయండి, ఇంకా పైకి, చాలా పైకి. కానీ అది స్కూల్ బయట ఎగరేసుకోండి, అది కూడా శాశ్వతంగా. గెట్ అవుట్ ఆఫ్ మై స్కూల్. అవునులకి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. చాలా బాగా చెప్పావు. పదగోపు, త్వరగా ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ కి వెళ్ళి డ్రోన్లు తెచ్చేసుకుందాం మనం. చూద్దాం పదండి, అతను ఏం చేస్తున్నాడు. డ్రోన్స్ ఎక్కడున్నాయి? ఈ పప్పి డ్రోన్స్ ఎక్కడ దాచుంటాడు? అస్సలు దొరకట్లేదు. అది తెలుసుకోవాలంటే మనం పప్పీలా మారి పప్పీలానే ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ నేను పప్పీనైతే అప్పుడు డ్రోన్స్. ఎస్, ఈ పప్పి మరీను దాచాలనుకుంటే ఏదైనా మంచి ప్లేస్ లో దాచచ్చు కదా. బింగో! భలే భలే, చూడు ప్రిన్సిపల్ సార్ చిన్నప్పటి ఫోటోస్. చిన్నప్పుడు ప్రిన్సిపల్ సార్ ఎంత నోటీగా, బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. ఈ స్టాచ్యూ ఈ ఫోటోలో కూడా ఉంది. ఇది ఖచ్చితంగా సరికి చాలా ముఖ్యమై ఉంటుంది. అందుకే దీన్ని ఆయన చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా. మాధవ్, మనం త్వరగా వెళ్ళిపోవడం మంచిది. గోపు ఆగు. పనిష్మెంట్ గురించి మర్చిపో మాధవ్. ఇప్పుడు స్టాచ్యూ పగలగొట్టిన పనిష్మెంట్ గురించి ఆలోచించు. కానీ ఎవరికైనా తెలిస్తేనే కదా ఈ స్టాచ్యూని మనం పగలగొట్టామని. మాధవ్, నువ్వా? ఏంటి నువ్వు ఇలా చేసావు? అసలు ఆగు. ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ లోనే అన్ని పగలగొడతావా? ఈ రోజు ఈ మాధవ్ పని అయిపోయినట్టే దేవుడా. స్టాచ్యూ పగిలింది. గోపాల్ అక్కడి నుంచి పారిపోయాడు. పప్పి అక్కడ నన్ను చూశాడు. ఇప్పుడు నేనే ఇరుక్కుంటాను కదా. ఖచ్చితంగా ఏదో ఒక గోల్మాల్ చేసి తీరాలి. చిల్లాక్స్ మాధవ్, ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్ అవ్వబోతున్నావు ఫ్రెండ్. ఎలా గోపు? హౌ హౌ? ప్రిన్సిపల్ సార్ వీడిని స్కూల్ నుంచి బయటికి పంపించేసినప్పుడు మనం స్కూల్లో అన్ని చోట్ల పోస్టర్స్ అంటిద్దాం. మాధవ్ రెస్టిగేటెడ్ ఫ్రమ్ గోల్డెన్ హిల్స్ స్కూల్. పైగా తెలుసా,
ఆ పోస్టర్ ని ఎవరు చదువుతారో? అరే నా ఉద్దేశం చదువుతుంది. వినండి, ఇప్పుడు లంచ్ బ్రేక్. అంటే మన దగ్గర గంట టైం ఉంది సేమ్ టు సేమ్ స్టాచ్యూ వెతకడానికి. ఓకే, నక్కనట్టు ద్రాక్ష పళ్ళు వెతకడం సులువేమో, షూస్ నుంచి జ్యూస్ చేసేది కూడా సులువే. కానీ ఇంత పెద్ద ప్రపంచంలో అంత పాత స్టాచ్యూని ఎక్కడని వెతుకుతాము మనం? వావ్, గుడ్ ఐడియా లక్కీ, గుడ్ ఐడియా. ఇంటర్నెట్ లో అయితే మొత్తం అన్ని దొరుకుతాయి. ఎస్ ఎస్, ఇదిగోండి. కానీ ఈ యాంటిక్ షాప్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. ఎలా తీసుకొద్దాం? వసంతి బాయ్, అక్కడ చూడండి, వసూలి భాయ్ ఫుర్ ఫుర్ ఫ్లయింగ్ క్లబ్. కానీ ఈ గోపాల్ ఇంకా లక్ష్మణ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? వసూలి బాయ్, మీకు అర్థమైంది కదా? బాగా ఉపయోగపడే విషయం చెప్పావు కాబట్టి చక్కగా అర్థమైంది. వసూలి భాయ్, వసూలి భాయ్, హెల్ప్ 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 ప్లీజ్ వసూలి భాయ్, వసూలి భాయ్. ఈ రోజు అయితే హెల్పింగ్ గిల్పింగ్ లాంటి ఏంటి నీ చేయను. హాట్ ఎయిర్ బెలూన్ బిజినెస్ ఓన్లీ ఫర్ టూరిస్ట్స్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు వసూలి భాయ్. ఆ స్టాచ్యూ దొరకపోతే ప్రిన్సిపల్ సార్ నన్ను స్కూల్ నుంచి తీసేస్తారా అంతే. మమ్మీ డాడీ నన్ను ఇంట్లోంచి కూడా బయటికి తీసేస్తారు. నేను అనాథన అయిపోతాను. స్కూల్ ఉండదు. వసూలి భాయ్, నేను అనాథన అయిపోతాను. అయ్యో ఏడవ రాపో. ఈ గోల్డెన్ హిల్స్ లో వసూలి అని ఉన్నంత వరకు నీకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు స్కూలు లేకుండా ఉండదు. మరో వసూలి కూడా అవ్వక అదేంటి? సరే చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? ఆగండి వసూలి బాయ్, మేము కూడా వస్తాం. ఎందుకు 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 మీరెందుకు వస్తున్నారా? అరే మాధవ్, కమ్ ఆన్, ఇందులో అడగాల్సింది ఏముంది చెప్పు? మా ఫ్రెండ్ కి సహాయం చేయడానికి వస్తున్నాం, పదండి. అరే వసూలి బాయ్, అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత అందంగా ఉన్నాయో. రైట్ రైట్ తీసుకోండి బాయ్. కానీ మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ కి వసూలి భాయ్. రైట్ తీసుకోండి వసూలి బాయ్. రైట్, లెఫ్ట్ కి, రైట్ కి కాదు వసూలి భాయ్. రైట్ ఇస్ రాంగ్, లెఫ్ట్ ఇస్ రైట్, లెఫ్ట్ ఇస్ రైట్. వసూలి భాయ్, కిందకి. అక్కడ చూడండి, యాంటిక్ షాప్. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. స్టాచ్యూ దొరికింది. ముందు డ్రోన్స్, ఇప్పుడు వసూలి హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా. ప్రూఫ్ మీద ప్రూఫ్. దేవుడా, బై 1 get 1 ఫ్రీ. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తం 5 స్కూల్ నుంచి బై బై. దేవుడా, ఐదుగురిని ఎందుకు? స్టాచ్యూ పగలు కొట్టింది మాధవే, మే కాదుగా. అవును పప్పి, మమ్మల్ని నమ్ము. ఒక దెబ్బకి 5 పక్షులు పడుతుంటే మరి పప్పి ఒక పక్షికి ఎందుకు గురి పెడతాడు? ఎందుకు? బై బై. ఓకే, బై బై. మనకి బ్యాండ్ వాయించడానికి పప్పి మన డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నాడు. మ్యాచ్ స్కోర్ పప్పీ 2 బాయ్స్ 0. స్మాష్ ఆన్ us. టింక్ చక్క. కానీ గేమ్ ఇంకా పూర్తవ్వలేదు మై ఫ్రెండ్. ఎందుకంటే డ్రోన్స్ రిమోట్ ఇప్పటికి మన పాకెట్స్ లోనే ఉన్నాయి కదా. మా జంబో జెట్ జింగ్ జాంగ్ జపాంగ్. ఇంకా మా సూపర్ సోనిక్, టర్బోటానిక్, ఫోటోఫోనిక్, అటామిక్, నియోమానిక్, హార్మోనిక్, సైక్లోనిక్, ఎలక్ట్రానిక్ డ్రోన్ ఇప్పుడు 2 ఒకేసారి పనిచేస్తాయి. ఏంటి ఇలా అవుతుంది? అయ్యా, పైకి కాదు దేవుడా, కిందకి. ఏం చేస్తున్నారు? ఆపండి. దేవుడా, అయ్యో, అయ్యా, నా ప్రూఫ్. అయ్యయ్యో, వెనక్కి కాదు.
ఎందుకు ఇలా జరిగింది? బాయ్స్ మీరిక్కడికి ఆఫీసులోకి ఎలాగొచ్చారో? అది సార్ అది సార్ డస్ట్బిన్. అది నాకు కూడా కనిపిస్తుంది కదా. సార్ అది మేము క్లీనింగ్ శుభ్రం చేస్తున్నాం సార్, శుభ్రం. శభాష్. ఓ. కానీ ఈ క్లీనింగ్ చేయాల్సిన పని పప్పిది కదా. కానీ మీరెందుకు చేస్తున్నారు? పప్పి ఎక్కడ? సార్ వదిలేయండి సార్, పాపం తను ఎక్కడో పడుకొని ఉంటాడు. ఆ, వీళ్ళు మంచి అబద్ధాలు చెప్తున్నారు సార్. ఈ అబ్బాయిలు డ్రోన్స్ ఎగరేస్తున్నారు, దానికి తోడు హాట్ ఎయిర్ బెలూన్స్ లో కూడా ఎగరేస్తున్నారు. తర్వాత నా డ్రోన్స్ ని, నా ఉద్దేశం డ్రోన్స్ ని, నా ఫోన్స్ ని క్రాష్ చేశారు సార్. తర్వాత నా ప్రూఫ్. ఏంటి పప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? డ్యూటీ టైంలో ఏంటి ఇదంతా? పాప ఈ బాయ్స్ తో నీ పనులన్నీ చేస్తున్నావు. పైగా నాకు అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తావా నువ్వు? షేమ్ ఆన్ యు. అండ్ థ్యాంక్ యూ బాయ్స్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఆగండి, దీన్ని కూడా తీసుకెళ్ళండి. ఇది నాకెందుకు పనికిరాదు. ఎప్పటి నుంచో దీన్ని పారేయాలనుకుంటున్నాను.